రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనము. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఎలయనగా ఆయన నా యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకునినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి అబ్రహాం యొక్క దాసుడైనటువంటి ఎలియాజరు మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి ఆయన మరి అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి మరి వధువును తీసుకురావడానికైనా వెళ్తూ ఉంటాడు. మరి ఆ మార్గాన్ని దేవుడు ప్రేమించి మరి సిద్ధపరిచి మరి అబ్రహాం యొక్క స్వస్థలానికి లేదంటే అబ్రహాం యొక్క పుట్టినింటికి మరి నడిపించినట్టుగా మనం చూస్తుంటాం ఎలియాజర్ని. ఎలియాజర్ తన ప్రయాణం అంతా కూడా సంపూర్తి చేసుకుని మరి క్షేమంగా అక్కడికి వెళ్ళినందుకు దేవుణ్ణి ఆయన స్తుతిస్తుంచడం మనం చూస్తుంటాం. నిజంగా ఒక దాసుడు ఎంత గొప్పగా మరి దేవుని స్తుతిస్తున్నాడో మనం చూస్తే ఆశ్చర్యపోతాం కదా. మరి దేవునికి ఆయన మ్రొక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాకు మ్రొక్కి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి. హల్లెలూయా. మరి దేవునికి మ్రొక్కేటువంటి వారముగా మనం ఉండాలి ఎవరమైనా సరే. ఎందుకనంటే ఆయన చేతి పని అయి మనం ఉన్నాం కనుక మనము ఆయనకి మ్రొక్కేటువంటి వారము ఉండాలి. ఇక్కడ ఎలియాజరు కూడా మరి దేవునికి మొక్కుతూ ఉన్నాడు. మరి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నాడు. మరి నా యొక్క యజమానుడి యొక్క దేవుడు ఎవరైతే ఉన్నారో యెహోవాకు స్తోత్రము చేసిని అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. మరి నిజమే కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎలియాజరే కాదు కానీ మనము కూడా దేవునికి స్తోత్రము చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనము దేవుని వెంబడి నడిచేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఎలియాజర్ తన యొక్క సొంత మార్గంలో వెళ్ళలేదు, కానీ దేవుడు తనకు చూపించినటువంటి మార్గంలో ఆయన పయనించడానికి ఇష్టపడ్డాడు గనుక తన యొక్క మరి మార్గమును దేవుడు దీవించాడు. తనకు ఏదైతే కావాలో దాన్ని ఆయన అనుగ్రహించున్నాడు. కాబట్టి మనము మన సొంత మార్గాల్లో కాదు కానీ దేవుడు అనుగ్రహించినటువంటి మార్గంలో దేవుని వెంబడి నడిచేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మన ఉద్దేశములు సఫలమవుతాయి. అప్పుడు మన మరి ప్రయాణం కావచ్చు లేదంటే మన యొక్క కోరిక కావచ్చు అది నెరవేరుతుంది అనేటువంటి సత్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం, దేవుని ఘనపరిచేటువంటి గొప్ప ఆలోచన, దేవుని వెంబడించేటువంటి మనస్సు మనకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయంగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. తెచ్చిపోయే ప్రభావ మీకు సాగిలు పడి నమస్కారం చేయవలసినటువంటి వారమై మేము ఉన్నాము. మీరు అద్వితీయ దేవుడు ప్రభా. మీ వంటి వారు ఒక్కరిని కూడా లేరు అయ్యా. నా తండ్రి మీకే స్తోత్రములు, మీకే లెక్కలేని వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి మీరు నడిపించుచుండగా మీ బాటలో నడిచేటువంటి జ్ఞానం మా అందరికీ దయచేయండి. మా సొంత మార్గాలు కాదు కానీ ప్రభా అయ్యా నా తండ్రి మీ మార్గమందు నడిచేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినముగా మరొకనాడు వేడుకుని పొందుతున్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.